సన్హెద్రిన్. ఎందుకు సన్హెద్రిన్లో ఉన్న సమస్య ఏంటి? అసలు సన్హెద్రిన్ అనే మహాసభ ఏంటి? సన్హెద్రిన్ అనే మహాసభ క్రీస్తును ఆ రీతిగా సిలువేయడానికి కారణం ఏంటి? సన్హెద్రిన్ అనే మహాసభ పౌలును మరి తలనానికి చంపడానికి కారణం ఏంటి? సన్హెద్రిన్ అనే మహాసభ యేసు ప్రభు యొక్క శిష్యులందరినీ కూడా హతమార్చడానికి గల కారణం ఏంటి? అసలు ఈ సన్హెద్రిన్ ఎవరు? ఈ సన్హెద్రిన్ సభ యొక్క ఆనవాళ్ళు ఏంటి? ఆ సభ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటో. మోషే ఈ రీతిగా సమస్యలన్నింటినీ కూడా ఒక్కడు పరిష్కరించలేడని దేవుడు మోషేకు ఎలా నియమని చెప్పాడు? ఒక 70 మంది పెద్దలను, సంఘ పెద్దలను నియమించుకో. పెద్దది కదా, 20 లక్షల మంది సమాజం కదా, నియమించుకో. అప్పుడు చిన్న చిన్న పంచాయతీలన్నీ నీ దాకా రా. ఇదంతా కూడా కౌన్సిల్ దేవుని యొక్క నియమం ప్రకారం జరుగుతుంది. అలా మొట్టమొదటిసారి సన్హెద్రిన్ అనేది మోషే ద్వారా ప్రారంభించబడ్డది. అప్పుడు దానికి సన్హెద్రిన్ అని పేరేమీ పెట్టబడలేదు. ఎప్పుడు పెట్టబడ్డదంటే మొదటిసారి దేవాలయం కూల్చివేయబడి బబులోనికి వెళ్ళిన తర్వాత పారసీకుల కాలంలో, రెండవసారి నెహెమ్యా నిజ్రాల కాలంలో దేవాలయం కట్టబడ్డ తర్వాత ఒక 70 మంది యూదా రబ్బీలు, అంటే ధర్మశాస్త్రమును చదివి వినిపించగలిగిన 70 మంది రబ్బీలతోటి మొట్టమొదటిసారిగా తిరిగి యూదుల యొక్క కౌన్సిల్ ప్రారంభించబడ్డది. ఆ కౌన్సిల్నే సన్హెద్రిన్ అన్నారు. దాన్నే మహాసభ. సరిగ్గా క్రీస్తు పుట్టడానికి 200 సంవత్సరాల క్రితం ఈ సన్హెద్రిన్ అనే మహాసభ పేరుతో సహా పుట్టడం జరిగింది. ఆ రీతిగా దాంట్లో 5 ప్రాముఖ్యమైన కేటగిరీలు ఉంటారు ఈ యొక్క సన్హెద్రిన్ సభలో. 70 మంది రబ్బీలు. ఓకే, రబ్బీలు అంటే ఎవరు? ధర్మశాస్త్రమును చదివి వినిపించగలిగిన వారే రబ్బీలు. 5 తెగల వారు రబ్బీలుగా ఉండేవారు. ఆ తెగలలో మొదటిది యాజకులు రబ్బీలుగా ఉండేవారు. తర్వాత రెండవ తెగ దేవాలయపు అధికారులే సంఘ పెద్దలు అనేవారు. పెద్దలుగా నియామకం చేయబడ్డవారు, వాళ్ళే అధికార హోదాలలో ఉండేవారు. మూడవ వారు శాస్త్రులు, 4వది పరిసయ్యులు, 5వది సద్దుకాయులు. ఈ 5గురే 5 కేటగిరీలో నుంచి రబ్బీలుగా వచ్చేవారు. ఈ సన్హెద్రిన్ సభ ఏది తీర్పు చెప్తే అది. ఒక రకంగా చెప్పాలంటే యూదుల కోర్టు, ద కోర్ట్ ఆఫ్ జ్యూస్ అంటారు. యూదుల యొక్క కోర్టు, యూదులకు న్యాయం చెప్పేది. సన్హెద్రిన్ మహాసభ వీని చంపండి అంటే చంపేయడమే, ఇంకో ఛాన్స్ లేదు. వాడిని విడిచిపెట్టండి అంటే విడిచిపెట్టడం. 71వ వ్యక్తిగా ఈ సభ అంతటికి నాయకత్వం వహించేవాడు ప్రధాన యాజకుడు. ఎవరండి? ఈ ప్రధాన యాజకుడిలో ఓటింగ్ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు ఏ రకంగా 70ని సగం చేయండి, ఎంత? ఒక 35 మంది అవునన్నారు, ఒక 35 మంది కాదన్నారు. ఈ 30 మంది అటు సగం ఇటు సగం ఉన్నారు. బ్యాలెన్స్ పడ్డది, ఇప్పుడు డ్రా పడ్డది. అప్పుడు ప్రధాన యాజకుడు ఎటు ఓటు పడుగుతాడో ఆ కార్యం అవునన్నట్టే. నో అనే వాదుతో ప్రధాన యాజకుడు ఉంటే ఆ కార్యం నో అన్నట్టే. ఈ రీతిగా సన్హెద్రిన్ సభ జరిగేది.